అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గారు కలిసికట్టుగా బ్రహ్మాండంగా సీట్లు అనౌన్స్మెంట్ చేశారు. సీట్లు కూడా అందరూ కూడా సర్దుకుంటున్నారు. ఇప్పుడు సీట్లు ఆశించే వాళ్ళు మా దగ్గర ఏంటంటే రేపు అధికారంలో రాకపోతున్నాం కాబట్టి ఒక్కొక్క సీట్కి 10 మంది ఆశావాహులు ఉంటారు. ఆశావాహుల్లో కొంచెం నిరుత్సాహం ఉంటుంది, కానీ అన్నీ సర్దుకున్నాయి. మీరు పెద్ద 99 సీట్లు అనౌన్స్ చేస్తే 2-3 కూడా దాంట్లో ఇబ్బంది పడినోళ్ళు లేరు. ఆ 2-3 కూడా సర్దుకున్నారు. వాళ్ళందరం కూడా కలిసికట్టుగా తెలుగుదేశం జనసేన కలిసికట్టుగా ఉంటున్నాం. కలిసికట్టుగా ఉమ్మడి అభ్యర్థులను నిలిపించుకోబోతున్నాం. కలిసికట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. సర్దుబాటు అయిపోయినాయి. మా నాయకుడు ఆల్రెడీ రమా గారితో మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా కృష్ణప్రసాద్ గారు వస్తే ఆహ్వానిస్తడం కూడా జరుగుతుంది. అది క్రిటికల్ నియోజకవర్గం కాదు, అది తెలుగుదేశం కంచుకోట. తెలుగుదేశం అక్కడ ఎవరు నుంచున్నారో సాధించబోతుంది. అందరూ కూడా అదే చెప్పారు. తనూరు ఇంకోటి ఏంటి మా దగ్గర ఇక్కడ ఉన్న ఇది మైలవరం, కానీ అగ్ర నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తారు. ఉమా గారు, కృష్ణప్రసాద్ గారు, బోడే ప్రసాద్ గారు, ఇంకెవరన్నా ఆశావాహులు ఉంటే వీళ్ళందరికీ న్యాయం జరగాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.